ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలి జాబితాలో అభ్యర్థుల పేర్లు ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నేతలతో బీజేపీ సీఈసీ భేటీ అయింది. తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. 2-3 రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరికి బోరా నర్సయ్య గౌడ్, హైదరాబాద్ మాధవీలత, మహబూబ్ నగర్ డీకే అరుణ, నాగర్ కర్నూల్ భరత్ ప్రసాద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. ఎస్ విజయ్, మొత్తానికి బీజేపీ అయితే మంచి దూకుడు మీదుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మిగిలిన పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులు ప్రకటించాలి అండ్ చాలా ఎక్కువ టైం ఈసారి తీసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. హైయెస్ట్ సీట్లు ఎప్పుడు లేని విధంగా ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఓవరాల్ గా క్రాస్ చేసేసి అత్యధిక స్థానాలు మనం గెలుచుకొని అక్కడ కేంద్రంలో మరొకసారి మోదీ గవర్నమెంట్ ఏర్పడడానికి ఇక్కడ సౌత్ నుంచి మనం ఎంత చేయగలమో అంత చేయాలన్నారు. అండ్ ముఖ్యంగా హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది ఈసారి తెలంగాణ విషయానికి వస్తే. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదంటుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి బీఆర్ఎస్ కి ఓటు వేయడం వేస్ట్. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు వేయడం, కాంగ్రెస్ వేయడం వల్ల జరిగేది ఏముంది, ఒకసారి బీజేపీకి వేసి చూద్దాము, ఏం చేయగలుగుతారు, ఏం తేగలుగుతారు. 9 సంవత్సరాలు 9 లక్షల కోట్లు మేము ఇచ్చాము, ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. గత ప్రభుత్వమే సరైన విధంగా ఖర్చు చేయలేదు. కేంద్రము తెలంగాణని చాలా కీలకంగా తీసుకుంది. హైదరాబాద్ అనేది తెలంగాణకు ఎంత ఇంపార్టెంటో కేంద్రానికి కూడా అంత ఇంపార్టెంట్. ఇలాంటి మాటలు అండ్ ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి సంబంధించి కానీ, ఈవెన్ హిందుత్వానికి సంబంధించి కానీ, 370 ఆర్టికల్ రద్దుకు సంబంధించి కానీ, ఇక్కడ ఏర్పాటు చేసిన హైవేలు కానీ, సమ్మక్క సారక్క యూనివర్సిటీ కానీ, ఇలా ఒక్కటేంటి వాట్ నాట్ బస్ బోర్డు కానీ, ఇవన్నీ మేము చేశాము, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు 4 ఎంపీలు ఉన్నప్పుడే మేము అంతా చేయగలిగినప్పుడు మీరు మాకు 10 మంది ఎంపీలను ఇవ్వండి, ఎందుకు ఏం చేయమో చూపిస్తాము. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాల కంటే ₹1 ఎక్కువగానే తెలంగాణకు తీసుకొచ్చి చూపిస్తాము. అక్కడ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం కన్నా ఎక్కువ తీసుకొచ్చి చూపిస్తాము. ఇప్పుడు వచ్చినవన్నీ కూడా మేము కష్టపడి తీసుకొచ్చినవి. ఈవెన్ కిషన్ రెడ్డి కానీ, సంజయ్ కానీ, అరవింద్ కానీ వాళ్ళు తీసుకొచ్చినవి. కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మెలికలు పెట్టింది, వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. సో దీంట్లో భాగంగా ముందు లిస్ట్ అయితే రాబోతుంది. ఏ క్షణంలో అయినా మనము ఫస్ట్ లిస్ట్ బీజేపీ విడుదల చేస్తుంది అనేటువంటి మాట వినొచ్చు. అది ఈ రోజా రేపా, ఎందుకంటే ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అభ్యర్థులకు సంబంధించి ఎవరు అనే దాని మీద మాత్రం బీజేపీలో ఇప్పటికే ఊహాగానాలు ఊపందుకున్నాయి అండ్ ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. ఎందుకంటే చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర ఇది చర్చ లోపట్నో జరగట్లేదు. ఎవరైతే మెయిన్ తలకాయలు ఉన్నారో బీజేపీకి సంబంధించి వాళ్ళు ఇస్తున్నటువంటి హింట్స్ ప్రకారమే కిషన్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ కిషన్ రెడ్డి ఉంటాడు. సంజయ్ పేరు కన్ఫర్మ్ అయిపోయింది. సంజయ్ ఉంటాడు. అండ్ సంజయ్ ని వర్క్ చేసుకోండి, మేము పూర్తి స్థాయిలో మీకు కరీంనగర్ కి సంబంధించి నేను ఉంటాను అని నీకు వెనుక అండగా అన్నట్టుగా అమిత్ షా చెప్పాడని తెలుస్తుంది. ఈవెన్ ధర్మపురి అరవింద్ పసుబోర్డు తేవడం చాలా ప్లస్ అయింది. అండ్ అక్కడ కవితకు ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే అరవింద్ కు అక్కడ ఖచ్చితంగా గెలుస్తాడు అనేటువంటి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మళ్ళీ అరవింద్ రంగంలోకి దిగుతున్నారు. అండ్ మనం ఇంకా మహబూబ్ నగర్ మాట్లాడుకుంటే నిన్న జితేందర్ రెడ్డి చాలా ఆసక్తికరమైనటువంటి ట్వీట్లు పెట్టాడు. ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నట్టుగా.
కాకపోతే మనకి డీకేఆర్నకే ఇచ్చారు అన్నట్టుగా వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. అండ్ జితేందర్ రెడ్డికి సంబంధించిన వర్గానికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మల్కాజ్గిరికి సంబంధించి అక్కడ ఈటల రాజేందర్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈటల రాజేందర్ కి సంబంధించినటువంటి కింద ఉన్నటువంటి కార్యకర్తలు అయితే, కింద ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి నాయకులు ఏకంగా మెసేజెస్ స్ప్రెడ్ చేసేస్తున్నారు. మాకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, మీరు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి కార్యకర్తలకు వచ్చాయి మొన్న మెసేజ్లు. మల్కాజ్గిరికి సంబంధించి ఈటల రాజేందర్ పేరు కన్ఫర్మ్ అయిపోయింది, మీరు అందరూ ఒకసారి రండి, మనం లంచ్ చేసి ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం అని చెప్పేసి ఫార్మర్స్ పిలిపించుకొని మరీ మాట్లాడుతున్నారు. ఇంకా మిగిలిన విషయాలకు వస్తే ఒక ఆదిలాబాద్ కు సంబంధించి అది కొంచెము ఆయన మీద నెగిటివిటీ కొంచెం ఎక్కువైపోయింది. పార్టీతో కాస్త దూరంగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. కాకపోతే నాకు వస్తుందనేటువంటి నమ్మకంతో అయితే సోయం బాబురావు ఉన్నాడు. అది ఇంకా అలా నడుస్తూ ఉంది. అండ్ భువనగిరికి సంబంధించి అక్కడ బుర్రనర్సకి ఇంకా అక్కడ పెద్ద కాంపిటీషన్ ఏమీ లేదు, ఆయనకు వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టు హైదరాబాద్ కి సంబంధించి అది మాధవిలత, ఇంతమంది భగవత్ ఆయన పోటీ చేశాడు, లేదా యమునా పటక్ పేరు కూడా వినిపిస్తుంది. కాబట్టి వీళ్ళలో ఎవరు అనేది కొంచెం కావాలి. కాకపోతే మాధవిలత కిషన్ రెడ్డికి సంబంధించి ఈ మధ్య చురుకుగా ఉండడము, వర్క్ లో కొంత ఎక్కువగా తను ఇన్వాల్వ్ అవ్వడము, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, సో మేబీ తనకు వస్తుంది అనేటువంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా పెద్దపల్లి సంబంధించి అయితే కొత్త వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు అన్నట్టు 6 లేదా 8 సీట్లు కూడా ఇవ్వడం, ఇప్పుడు మనం చెప్పిన పేర్లలో ఈజీగా 8 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఇవ్వడంలో ఏం లేదు. అండ్ చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయనకు ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలోనే అమిత్ షా మాటిచ్చాడు అన్నట్టు తెలుస్తుంది. ఆయన ఆల్రెడీ వర్క్ చేసేసుకుంటున్నాడు, గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ ప్రజల్ని కలుస్తున్నాడు, ఆయనకు కూడా అక్కడ పోటీ లేదు. సో మీరు అన్నట్టు ఇవైతే క్లియర్ అయిపోయాయి. ఈ లిస్ట్ ఎప్పుడైనా రావచ్చు. ఎస్, అంటే స్వప్న మన గత అసెంబ్లీలో చూసుకున్నట్టయితే, అంటే అసెంబ్లీ ఎన్నికలకు చూసుకున్నట్లయితే బీజేపీ లిస్టును చాలా లేట్గా విడుదల చేసింది. అంటే ఎలక్షన్స్ కొంచెం ఇక కొన్ని రోజులు ఉన్నాయనగా కూడా కొన్ని పేర్లను ప్రకటించినటువంటి తీరును చూసాం. కాకపోతే ఈసారి అలా కాకుండా పూర్తి భిన్నంగా ముందుగానే పేర్లను ప్రకటించడం కావచ్చు, అంటే గ్రౌండ్ వర్క్కి సంబంధించి అభ్యర్థులకు కొంత టైంను ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి ఒక నేపథ్యంలో ముందుకు వెళ్తున్నారు బీజేపీ పెద్దలు. అంటే కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారని అనుకోవాలి ఈసారి తెలంగాణలో. ఖచ్చితంగా మీరు అన్నట్టు లాస్ట్ లిస్ట్ అయితే మరీ దారుణం. రేపు లాస్ట్ డేట్ అయిపోతుంది అనగా ఇవాళ లిస్ట్ ఇచ్చి కుమారు వాళ్ళందరూ అయితే లాస్ట్ మూమెంట్ లో పరుగులు పెడుతూ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా చాలా సార్లు జరిగింది బీజేపీకి సంబంధించి. ఇదే కొత్త విజయ్. మనం ఫస్ట్ టైం మాట్లాడుకుంటే బీజేపీకి సంబంధించి ఇంత త్వరగా అభ్యర్థుల్ని తేల్చి జనాల్లోకి వెళ్ళడం అనేది బీజేపీకే ఇది వినూత్నము. ఎందుకంటే బీజేపీకి ఇంత నమ్మకం ఇంతవరకు ఎప్పుడు కనిపించలేదు. మీరన్నట్టు గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి అభ్యర్థులు లేరు. నిజంగా మనం ప్రాక్టికల్ రియాలిటీ మాట్లాడుకోవాలంటే వాళ్ళకి అభ్యర్థులు లేరు. అభ్యర్థులు లేక పక్క చూపులు చూశారు. బీఆర్ఎస్ కి సంబంధించి టికెట్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా వస్తారా, కాంగ్రెస్ కి సంబంధించి టికెట్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా వస్తారా. సో ఇలాంటి పక్క చూపులు చూస్తూ డేస్ గడిచిపోయే వాళ్ళకి. అండ్ కీలకమైనటువంటి నేతలందరూ కూడా పోటీ చేయడం ఎందుకు, ఓడిపోవడం ఎందుకు అన్నట్టుగా నేను చేయను. ఈవెన్ డికేఆర్ అలాగే తప్పుకుంది, జితేందర్ రెడ్డి అలాగే తప్పుకున్నాడు, కొండ విశ్వేశ్వరరెడ్డి అలాగే తప్పుకున్నాడు, ఈవెన్ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కిషన్ రెడ్డి కూడా అలాగే తప్పుకున్నాడు. ఈవెన్ సంజయ్, అరవింద్ వీళ్ళందరూ కూడా ఇష్టంగా ఏమీ పోటీ చేసిన వాళ్ళు కాదు, కష్టంగానే పోటీ చేశారు. తప్పదు, మీరు పోటీ చేయాల్సిందే, మాకు ఇంకా ఆల్టర్నేట్ లేదు అన్నారు కాబట్టి పోటీ చేసిన వాళ్ళే. సో అప్పుడు వద్దు అన్నటువంటి నాయకులే ఇప్పుడు మాకు టికెట్ కావాలంటే మాకు టికెట్ కావాలి అంటున్నారు. నిన్న రాములు ఆయన భరత్ ఆల్రెడీ జాయిన్ అయ్యాడు కాబట్టి అక్కడ భరత్ కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి హైప్ మాకు ఎప్పుడు లేదు, ఇప్పుడు మాకు మంచి స్కోప్ ఉంది, మేము రాణిస్తాము అనేటువంటి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఆ నమ్మకంతోనే శరవేగంగా అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి వెళ్లి ఈసారి అయితే కాస్త బీఆర్ఎస్ చాలా వెనుకంజలో ఉంది, కాంగ్రెస్ కూడా వెనుకంజలోనే ఉంది. ఈసారి అయితే బీజేపీ కాస్త ఒక స్టెప్ ముందుండి అయితే వర్క్ చేస్తుంది. ఎస్, అంటే దీంతో పాటు మరోవైపు కేంద్ర పెద్దల్ని ఇక్కడికి తీసుకొచ్చి సభలు ఏర్పాటు చేయడం కావచ్చు, స్వయంగా ప్రధాని మోదీ కూడా ఒక బహిరంగ సభలో పాల్గొనున్నారనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా బీజేపీ నుంచి వస్తోంది. అంటే మొత్తంగా బీజేపీ ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వీలైనన్ని ఎక్కువ సీట్లు తెలంగాణలో సాధించాలి. తద్వారా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఏదైతే 350 లేదా 400 టార్గెట్ పెట్టుకున్నారో అది ఈజీగా రీచ్ అవ్వచ్చినటువంటి ఒక నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యూహాలు కూడా రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే కేంద్ర పెద్దల రాకకు సంబంధించి, వాళ్ళ పర్యటనకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ స్వప్న? నిజంగా మోదీ 2 రోజులు తెలంగాణ కోసం పర్యటిస్తున్నాడు. దట్ టు బి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికంటే ముందు అంటేనే తెలంగాణ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేసింది బీజేపీ హైకమాండ్ చూసుకోవచ్చు. 4th రోజు ఆదిలాబాద్ వస్తున్నాడు. ఆదిలాబాద్ అనేది బీజేపీకి ఈ మధ్య కాలంలో
పెట్టని కోటలాగా తయారైందని చెప్పొచ్చు. అక్కడ ఎవ్వరు నిలబడ్డా మేము గెలుస్తాము. ఈవెన్ సోయం బాబురావు కాదు, అక్కడ మీరు ఏ అభ్యర్థులు నిలబెట్టండి మేము గెలిపించి చూపిస్తామని చెప్పేసి కార్యకర్తలే కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారంటే అక్కడ ఎంత డెవలప్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొన్న సమ్మక్క సారక యూనివర్సిటీకి సంబంధించి కానీ గిరిజనులకు చేయాల్సింది, ట్రైబల్స్ ఇవ్వాల్సింది, ఈవెన్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి మేము ఉంటాము అని చెప్పడం కానీ, సో ఇప్పుడు అక్కడికి వచ్చి మోదీ ఏం మాట్లాడతారు అనేది చాలా కీలకం. ఎందుకంటే ట్రైబల్స్ వాళ్ళకి ఏమన్నా చేస్తానని చెప్తాడా, లేదా వెనుకబడినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఇంకేమైనా వరాలు ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈ పీరియడ్ లో కనుక మోదీ ఏదైనా వాగ్దానం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఆయన కావాలనుకుంటే వెంటనే ఆ కార్యక్రమానికి శంకుస్థాపన కూడా చేయగలుగుతాడు. సో అట్లాంటివి ఏమైనా చేస్తాడా, ఏం చెప్తాడో ఆదిలాబాద్ లో అని చెప్పేసి చాలా క్రూషియల్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంకొకటి సంగారెడ్డి సభలో పూర్తిగా రాజకీయాలు మాట్లాడతారన్నట్టుగా మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని ఎండగట్టబోతున్నారు. అండ్ కవితకు సంబంధించి ఇప్పుడు కవితను అరెస్ట్ చేయకపోవడం పెద్ద మైనస్ అనేటువంటి చర్చ బీజేపీలో జరుగుతుంది. కాబట్టి కవితను ఏంటి మేము కేసీఆర్ ని కూడా బొక్కలో తోస్తామనేటువంటి గంభీరమైనటువంటి మాటలు ఈసారి మోదీ మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. కేవలం మాటల్లోనే కాదు, ఈ మధ్య కాలంలో కవితకు వచ్చినటువంటి సిబిఐ నోటీసులకు సంబంధించి కానీ చక్కగా పావులు కలుస్తున్నటువంటి విధానం చూస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ ని గట్టిగానే ఢీకొట్టడానికి సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. అవి రెండు ఒకటి కాదు, రెండు వేరు అనేటువంటి చెప్పే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి బీజేపీ నేతలు గట్టిగా చేస్తున్నారు. ఇక మీరు అన్నట్టు అమిత్ షా అయితే 4th ఉండాల్సింది, కానీ మోదీ వస్తున్నాడు కాబట్టి ఇద్దరు ఒకే రోజు ఎందుకు అన్నట్టుగా ఇప్పుడు అమిత్ షా అయితే డ్రాప్ అయ్యారు. అండ్ నడ్డా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కేంద్ర మంత్రుల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అండ్ గుజరాత్ ముఖ్యమంత్రి మొన్న వచ్చేయడం. సో ఓవరాల్ గా అక్కడ కేంద్ర మంత్రులు వస్తున్నారు అండ్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు. ఇక్కడ నేతలు కాళ్ళకు బలపాలు కట్టినట్టుగా మీరు తిరగాల్సిందే, ఒకప్పటిలాగా లేజీగా ఉంటాము లేదా ఇంటర్నల్ గా మాకు వస్తే చాలు మేము గెలిస్తే చాలు అన్నట్టుగా ఉంటే మాత్రం ఈసారి కుదరదు అని చెప్పేసి అమిత్ షా మొన్న వచ్చినప్పుడే గట్టి సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. సో దాంతో వీళ్ళు జనాల్లో ఉండాల్సిందే, ఈసారి మీకోసం మీరు పనిచేయడం మానేయండి, ఈసారి మీరు పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నారు, అలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారనడం. అండ్ కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు బీజేపీతో టచ్ లో ఉంటారనడం. సో ఇవన్నీ కూడా కేంద్ర పెద్దలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళ ఒక కన్ను అయితే తెలంగాణ మీద వేసి పెట్టారు, అందులో ఏ డౌట్ లేదు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.